అమ్మా అప్పు, బావున్నావా? నటించకు. అక్కడ ఏ నాటకానికి తెరదించావో ముందు అది చెప్పు. నాటకం ఏంటి? వద్దు. నీతో ఎక్కువగా మాట్లాడ్డం నాకిష్టం లేదు. ఎందుకు ఫోన్ చేశావు? నీ కోపం నీదే కాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా? అబ్బా, విషయం ఏమిటో చెప్తావా లేక ఫోన్ పెట్టేయమంటావా? పెట్టేకు, చెప్తున్నాను. మన లతమ్మకి ఓ సంబంధం చూశాను. వాళ్ళు ఈ రోజు చూపులకొస్తున్నారు. ఆహా, వాళ్ళు వస్తున్నారు. సరే, నీ ఉత్తరం అక్కడికి వెళ్ళలేదా? నీ కంటికి ఎలా కనపడుతున్నానే? అబ్బా, నువ్వు నా కళ్ళల్లో పడకూడదనే కదా నేను ఇంత దూరం వచ్చి ఉంటున్నాను. నా పెళ్లి చెడగొట్టి నువ్వు లతకి పెళ్లి చేయడానికి కొత్తగా ప్లాన్ వేస్తున్నావంటే నేను నమ్మను. నిజం చెప్పు, ఇందులో నీకేంటి లాభం? అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? వాళ్లకున్న పేరు ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు ఈ చుట్టుపక్కలున్న ఎవ్వరికీ లేవు. వాళ్ళెంత గొప్పవాళ్ళో నాకు తెలుసు. ఆ అబ్బాయి గురించి అస్సలు ఆలోచించాల్సిన పనిలేదు. భూతద్దాలు పెట్టి వెతికినా ఏ లోటు కనిపించదు. మొత్తానికి ఈ సంబంధం మా అందరికీ నచ్చింది. నువ్వొస్తేరా, లేకపోతే లేదు. రాజీ, లక్కు, ఎక్కడికి అప్పు? లగేజ్ తో సడన్ గా బయలుదేరా? వెళ్లే ముందు ఎక్కడికి అని అడగకూడదు. ఆ మాత్రం నీకు తెలీదా? వెళ్ళక ముందు కాక వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారా? మొఖం చూడు. అడిగేదానికి కూడా ఓ పద్ధతి ఉందే, దాన్ని ఫాలో అవ్వాలి. అలాగా? అదేంటో నేర్పించమ్మా, ఫాలో అవుతాను. అప్పు, ఊరెళ్తున్నావా అని అడగాలి. ఈ మాత్రం దానికా పద్ధతి కోసం అంత పెద్దగా క్లాసు పీకావ్? అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు గొడవ ఆపి నన్ను ఊరికి వెళ్ళనిస్తారా లేదా? అబ్బా, అంత కోపం దేనికే గుండు? అవతలేదో కొంపలు మునిగిపోతున్నట్టు. నేను వెళ్ళకపోతే అక్కడ నిజంగానే మా ఇంట్లో కొంపలు కూలిపోతాయి. మ్యాటర్ అంత సీరియసా? మా చెల్లెలతకి పెళ్లి సంబంధం కుదిరిందట. పెళ్లి చూపులా? అయితే హ్యాపీయే కదా? అది కాదే, మనకి ట్రీట్ ఇవ్వాలని డల్ అయిపోయింది. చూడు, ఆ సంబంధం చూసింది వేరే వాళ్ళైతే సరే ట్రీట్ చిన్నదిగా కాదు పెద్దదిగా ఇచ్చుండేదాన్ని. కానీ ఈ సంబంధం చూసింది మా అమ్మ. అందుకే నాకు భయంగా ఉంది. నీ పెళ్లి చూపులప్పుడు దొంగ ఉత్తరం రాసి సంబంధం చెడగొట్టింది మీ అమ్మే కాబట్టి నువ్వు భయపడ్డం సహజం. కానీ మాకే అసలు మీ అమ్మ క్యారెక్టర్ ఏంటో అర్థం కావడం లేదు. ముందు నీకు పెళ్లి చేయాల్సింది పోయి నిన్ను వదిలేసి మీ చెల్లెలకి సంబంధం చూస్తుందంటే ఆమెని ఎలా అర్థం చేసుకోవాలి? వచ్చిన వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోరని నమ్మకం ఏంటి? నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఎవరు అని అడుగుతారు. నీకు పెళ్లి కాలేదని తెలిస్తే పెళ్లి చూపుల్లో నీ చెల్లెలు నచ్చినా సాకు నీ మీద పెట్టి సంబంధం క్యాన్సిల్ చేస్తారు. ఇది చెప్పింది కూడా నిజమే. నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. తెలిసి కూడా నీ చెల్లెలకొచ్చిన సంబంధాన్ని నువ్వే చెడగొడతానంటావా? చూడవే, అది మంచి సంబంధం అయితే అది చెడగొట్టాల్సిన అవసరం నాకు లేదు. అదే చెడిపోయిన సంబంధం అయితే చొచ్చేదాకా వాణ్ణి చంపి చెడగొట్టి మరీ వస్తాను.